అది మారుమూల గ్రామం. గ్రామ పంచాయతీగా అవతరించి 6 ఏళ్లు పూర్తయింది. అయితే ఆ గ్రామ పంచాయతీ ఆవిర్భావం నుండి అన్నింట్లో ప్రత్యేకతను చాటుకుంటూ ఆదర్శంగా నిలుస్తోంది. జాతీయ స్థాయిలో ఖ్యాతిని పొందిన ఆ గ్రామం తాజాగా దేశంలోనే మొదటి డిజిటల్ ట్రీ ఆధార్ గ్రామంగా గుర్తింపును సొంతం చేసుకుంది. ఆ గ్రామ విశేషాలేమిటో మీరే చూడండి. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని మారుమూల గ్రామ పంచాయతీ ఇది. దీని పేరు ముక్రా కే. ఒకప్పుడు ఆ ఊరికి సరైన రోడ్డు రవాణా సౌకర్యం కూడా ఉండేది కాదు. 6 ఏళ్ల క్రితం ఆ గ్రామం గ్రామ పంచాయతీగా అవతరించింది. అప్పటి నుండి అభివృద్ధి వైపు అడుగులు వేస్తూ అన్నింట్లో ప్రత్యేకతను నిలుపుకుంటూ వస్తోంది. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలులో ఆదర్శంగా నిలిచి అనేక అవార్డులను సాధించిన ఘనత ఈ గ్రామానికి దక్కింది. గ్రామంలోని చెత్త నుంచి వర్మీ కంపోస్టును తయారు చేశారు. దీంతో వీధి దీపాలకు, ప్రభుత్వ భవనాలకు విద్యుత్తు బిల్లు జీరోగా మారింది. బహిరంగ మల విసర్జన రహిత గ్రామంగా తీర్చిదిద్దడం ద్వారా ODF ప్లస్లో స్థానం దక్కించుకుంది. గ్రామంలో సామూహిక మరుగుదొడ్లు కూడా నిర్మించారు. ఈ గ్రామానికి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు, దీన్ దయాళ్ ఉపాధ్యాయ శక్తికరణ్ పురస్కార్, క్లీన్ అండ్ గ్రీన్ పంచాయతీ, స్వచ్ఛ సుజల శక్తి సమ్మాన్ అవార్డు, గ్రామ ఊర్జా స్వరాజ్ విశిష్ట పంచాయతీ పురస్కార్, డిజిటల్ క్యాష్లెస్ విలేజ్ అవార్డులు లభించాయి. ఆది నుండి ప్రత్యేకతను చాటుకుంటూ వస్తున్న ఈ గ్రామ పంచాయతీ తాజాగా మరో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. దీంతో జాతీయ స్థాయిలో మరోసారి ముక్రాకే పేరు మారుమ్రోగిపోయింది. అదేమిటంటే దేశంలోనే తొలి డిజిటల్ ట్రీ ఆధార్ విలేజ్గా గుర్తింపును సొంతం చేసుకుంది. గ్రామంలో నాటిన ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ చేసి QR కోడ్ను కేటాయించారు. ఆ QR కోడ్ మొబైల్ ఫోన్ ద్వారా స్కాన్ చేస్తే ఆ మొక్క వయస్సు, ఆరోగ్యం, పెరుగుదల క్రమం, ఆ మొక్క నుండి ఎంత ఆక్సిజన్ వస్తుందో తెలుస్తుంది. ఆ మొక్క ఉన్న నిర్దిష్ట ప్రాంతం కూడా తెలుస్తుంది. అయితే గడిచిన 5 ఏళ్లలో బృహత్పల్లె ప్రకృతి వనాల ద్వారా గ్రామంలో 1,05,624 మొక్కలను నాటారు. ప్రస్తుతం ఆ మొక్కలకు జియో ట్యాగింగ్, QR కోడ్ ఏర్పాటు చేశారు. నాటిన ప్రతి మొక్క బతకాలన్నదే తమ తపన అని, అందుకే ఈ జియో ట్యాగింగ్, QR కోడ్ ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆ గ్రామ మాజీ సర్పంచ్ మీనాక్షి గాడ్గే తెలిపారు. మొక్క ఎండిపోతే తిరిగి అదే ప్రదేశంలో మరో మొక్కను నాటేందుకు జియో ట్యాగింగ్ ఉపయోగపడుతుందని అన్నారు. ముందు ఒక చెట్టు కూడా లేకుండా ఈడ చూస్తే ఈడలాగా మా గ్రామం చూపెట్టేది. మేము సర్పంచ్ అయిన తర్వాతనే చెట్లు పెట్టడం మొదలు పెట్టినామైతే ప్రతి సంవత్సరం నర్సరీలో 16,000 చెట్లు ఇస్తారు ప్రభుత్వం. మేము 20,000 దాకా చొప్పున పెట్టినాము. మా ఖర్చు తోటి చెట్లు పెట్టినాము. ప్రతి సంవత్సరం 20,000-30,000 ఇట్లా చెట్లు పెడితే అన్ని 1,00,000 పైన మాకు చెట్లు ఇప్పటిదాకా బతికే ఉన్నాయి. అన్ని బతుకున్న దానికి చెట్లు పెట్టడమే బాగా ఇదిగా దానికి చూడాలా. చిన్న పిల్లలు మనం ఎట్లా చూస్తాం అట్లానే చూసినాం మేము. దానికి సేంద్రియ ఎరువు ఇక్కడ తయారు చేస్తున్నాం మేము తడి చెత్త ద్వారా. అది వేయడము, రోజు నీళ్లు వేయడము, దానికి జాలి పెట్టడము, ఏదలు తినకుండా అన్ని చూసినామైతే ఇప్పుడు అన్ని రకాల చెట్లు ఉన్నాయి మా ముక్రాకే గ్రామంలో. లో ఉన్నది చెట్టు ఎంత ఆక్సిజన్ ఇస్తున్నది, ఏ రకమైన చెట్టు ఉన్నది, దానికి ఏ ఫలాలు వస్తాయి. మనకు చిన్న పిల్లలు ఉంటారు, అప్పుడు చిన్న పిల్లలు పెద్ద మనుషులు అడుగుతారు ఇది ఏం చెట్టు, దీనికి ఏం తలుగుతుంది, అవసరం లేదు. ఇప్పుడు ఫోన్ ద్వారా మనం ఈ బార్కోడ్ను స్కాన్ చేస్తే దాంట్లో డీటెయిల్ వస్తుంది మొత్తం. చెట్లు ఎంత ఆక్సిజన్ ఇస్తున్నది, ఎప్పుడు నాటింది, ఎన్ని సంవత్సరాల చెట్టు, ఏ పనికి వస్తుంది అనేది పద్ధతితోని ఈ కొత్త అద్భుతాన్ని మనం సృష్టించినాం దేశంలో, రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా. పౌరులుగా గుర్తింపు, ప్రభుత్వ పథకాల లబ్ధి కోసం మనుషులకు ఆధార్ కార్డు ఎలాగైతే ఉంటుందో అలాగే చెట్లకు ఈ డిజిటల్ ట్రీ ఆధార్ను ఏర్పాటు చేయడం ద్వారా ఆ చెట్ల స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశమైతే ఏర్పడింది. ఇలాగే ప్రతి ఒక్కరూ నాటిన మొక్కకు జియో ట్యాగింగ్ చేసి QR కోడ్ను కేటాయిస్తే నాటిన ప్రతి మొక్కను బతికించుకోవచ్చు.